ఏందో దోశలు తినడానికి వైజాగ్ పోతున్నా ఏంటి ఫ్లైట్ లో? అవును, మీరు మాత్రం వీడియో స్కిప్ చేయబాకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అమ్మ లోపల ఏసీ కూడా ఆన్ చేయలే ఇల్లు. సరే గాలి రావట్లేదని బయట ఫ్యాన్ తిరుగుతుంది, ఆ గాలన్న వస్తుందని చెప్పి కిటికీ తీద్దామంటే ఎయిర్ హోస్టెస్ అరస్తా ఉన్నాను నన్ను. ల్యాండింగ్ దగ్గరకు వచ్చేసింది, ల్యాండ్ అయిపోయింది కాసేపట్లో. దిగిన వెంటనే మన సబ్స్క్రైబర్స్ కపక్కమనే సప్పని వచ్చేసి అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి. అసలు ఏంది ఈ కాన్సెప్ట్? మొంగ బాగాలు ఏంది, అది నోరు కూడా తిరగట్లా నాక. ఇది ములబాగాలని మొల్లబాగలు చేసుకున్నామంటే మల్లెపూలదే సరుపుదే పిల్లడికి డైపులదే అంటూ ఉంటారు. అందుకని పెళ్ళి ఇప్పుడు అలా చేసుకో బాక్స్ ఆమె. మరీ అంత మిడిసి పడబాక, ఒక్క బోర్లా పడతావు. అసూయ. హే మాస్టారు, ఇన్నాళ్ళు తమరు ఉద్యోగం వెలగబెట్టారు, ఏనాడైనా నెల్లూరు బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ ఏరోప్లేన్ వైజాగ్. వైజాగ్ స్పెల్లింగ్ తెలుసా? కంట్రీ బ్రూడ్. హే మై మనీ మై అండర్వేర్ మై కర్డైర్ ఫారిన్ బ్రాండ్ మ్యాన్. ఏంద్రు ఇందాక నుంచి చూస్తున్నా ఎగస్ట్రాలు చేస్తున్నావా? ఏడపోతున్నావా? వైజాగ్ దాకా పోతుంటానన్నా. దేనికో? దోశలు తినడానికి. ఏందో దోశలు తినడానికి వైజాగ్ పోతున్నా ఏంటి ఫ్లైట్ లో? అవును. ఇంట్లో దోశ పండు అమ్మ చేత పోయిస్తేలేబా. అబ్బా ఈడ దోశలు తిని తిని నాకు ఎగుడు కొట్టేసింది. వైజాగ్ లో రకరకాల దోశలు పోస్తారంట, టేస్ట్ సూపర్ గా ఉంటదంట. తెలుసు కదా, సింహపూరి సిన్నాడు యాడ టేస్ట్ ఉన్నాడు వాలిపోతాడు దోశలు తినడానికి. అవును, వైజాగ్ కి. అవును, ఫ్లైట్ లో అచ్చలగానే వారంగా ఇదే. సరేలేగానే క్షేమంగా పోయి లాభంగా వచ్చేపు. లవ్ యూ డాడీ. ఓకే. ఎవరు మీరు మాత్రం వీడియో స్కిప్ చేయబాకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముందుగా లైక్ కొట్టేసండి. కొట్టారు కదా పాండే, ఇంక ఎయిర్పోర్ట్ లో చూసుకుందాం. ఏ వారం ఫ్లైట్కి టైం అయిపోతుంది. నెల్లూరులో ఉన్న ఐపుగూడి సెంటర్ నుంచి బస్సు ఎక్కాం నాయుడుపేట దాకా. నాయుడుపేట నుంచి కారులో పోతూ ఉంటాం. ఇప్పటికే టైం అయిపోయింది. ఆయన టెన్షన్గా భద్రాగా బయలుదేరా గుడ్డలు సర్దుకొని. సరే అబ్బా ఈ హైవే చూడండి, ఇంతకు ముందు ఈ రూట్లో రావాలంటే నీ పోసగల సామె ఎందుకు వచ్చామరా అనిపించేది. కానీ పనులు భలే శరవేగంగా జరుగుతున్నాయి. నాయుడుపేట తిరుపతి అబ్బా రోడ్డు మాత్రం భలే విశాలంగా ఉంది, సమ్మని వెళ్ళిపోవచ్చు. సాహసం శ్వాసగా సాగిపో సిన్నోడా. వచ్చేసాం తిరుపతి దగ్గర ఉన్న రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటాము. పాండి సర్రమని లాగించాలి బండి. ఇదే తిరుపతిలో ఉన్న రేణుగుంట ఎయిర్పోర్ట్. అభయ బండి పక్కన పో. ఎవరిసో కారు దిగినాక వెంటనే బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత చెకింగ్ చేస్తారు సామె. అంటే కొన్ని వస్తువులు అసలు తీసుకోబానేరు, అది ఇంక వీడియోలో మీకు పూర్తిగా చెప్తా. ఇప్పటికీ మనకి లేట్ అయిపోతుంది. అదిగో అట్టా ముందుకు పోయి ఏందా అని చూస్తా ఉండ, ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని. అరగంట డిలే అంట ఫ్లైట్. వచ్చిందంటయా ఫ్లైట్ వచ్చినాక ఇట్లా ఫస్ట్ బస్సు ఎక్కిస్తారు. బస్సు ఎక్కించి తీసుకుపోతారు ఫ్లైట్ దగ్గరికి. పండి అదిగో ఇండిగో ఫ్లైట్. పెట్రోల్ కొట్టించేసి అన్నీ చెకింగ్ చేసి ఎక్కిస్తారు మనల్ని. లోపలేమో పైలట్లు కూర్చో ఉంటారు, ఇంకా మనమే లేటు పోయి కూర్చోవాలా. అమ్మ లోపల ఏసీ కూడా ఆన్ చేయలే ఇల్లు. సరే గాలి రావట్లేదని బయట ఫ్యాన్ తిరుగుతుంది, ఆ గాలన్న వస్తుందని చెప్పి కిటికీ తీద్దామంటే ఎయిర్ హోస్టెస్ అరస్తా ఉన్నాను నన్ను. తీయకూడదంట కిటికీ. ఏముంది తీస్తే కిటికీ గాలి వస్తుంది శుద్ధంగా. ఇంకెత్తుకుందయ్యా బండి డక అని ఎత్తుకుంది. ఇంకా టేక్ ఆఫ్. ఏడు నుంచి అని వెళ్ళడమే, ఇంకా ఆగేదేలే మనం. ఆకలేస్తుందని వాళ్ళకి ఏదో ఒకటి దోశ బాగుండా చెప్దాం అనుకున్నా, కానీ అవి ఏం ఉండమంట. ఆ బ్రేవరేజెస్ ఏదేదో ఉండే ఆ పాంప్లెట్లో నాకేం అర్థం కాకపోయా. సరే కాసేపు కళ్ళు మూసుకొని పడుకున్నావా. అదిగో ఇంకా ల్యాండింగ్ దగ్గరకు వచ్చేసింది, ల్యాండ్ అయిపోతుంది కాసేపట్లో. వైజాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా. ఇంకా దింపేస్తానే బండి. దింపుతున్నప్పుడు కడుపులో దో విధంగా అనిపిస్తుంది నాకు. ఏదో కళ్ళు పెట్టేసినట్టుగా ఏదో తిప్పినట్టుగా. మామూలుగా ఊర్లో మనం తిరణాల్లో రంగులు రాటిని ఎక్కుతాము, అవి ఎక్కినప్పుడు కడుపులో ఏదో కిందకి దిగినట్టు మళ్ళీ పైకి ఎక్కితే ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ఇంచుమించి అదే ఫీలింగ్ కలిగింది నాకు. ఇంకా దిగాలభ్యా మన సంచి మనం తీసుకున్నాము. ఎదురుగా ఎయిర్ హోస్టెస్ అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఏదో చెప్తా చూడండి. గుడ్ నైట్ చెప్పింది నాకు. సూపర్. సరే హోటల్ దగ్గరకు వచ్చేసామా. దిగిన వెంటనే మన సబ్స్క్రైబర్స్
కపక్కమని సప్పని వచ్చేసి అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా ఎంటర్టైన్ చేస్తారు అని చెప్పేసరికి అబ్బా ఇది కాదు మనకు కావాల్సింది అనుకొని వాళ్ళకి చెప్పా, ఈ విధంగా సపోర్ట్ చేయండి, ఇంకా 100 వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటా అని చెప్పా. కానీ ఏమన్నా ఈ సపోర్ట్ మనకు ఉండాలా, సపోర్ట్ చేస్తే మంచి ఊపిస్తే ఊపేస్తా. అమ్మా ఎవర్సో ఫైనల్గా దోశల అంగడికి వచ్చేసా, చింతాకు దోశ. ఫస్ట్ దీని కథ తేల్చేద్దాం, ఎందుకంటే ఆ నుంచి వచ్చాం కదా, నెల్లూరు నుంచి వచ్చాం మనం, వర్తా కాదా తేల్చేద్దాం. చింతాకు దోశ అబ్బా నాయన సందు లేరు సమయ జనాల వచ్చిన మొదలు ఒకటే మ్యూజిక్. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా టేస్ట్ అసలు అదిరిపోయింది. అసలు 3 రకాల చట్నీ, అన్ని చిక్కగా ఉంటాయి, చట్నీలు కూడా భలే చిక్కగా ఉంటాయి. పక్కనే ఓనర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఏమందరూ బాగున్నావా? బాగున్నా బ్రో. అయ్యా ముందుగా నీకు థ్యాంక్ యూ. ఓకే. ఎందుకంటే మంచి దోశ, బాగా ఆకలి మీద ఉండా, బాగా సెట్ చేసావు, అదిరిపోయింది దోశ. అసలు ఏంది ఈ కాన్సెప్ట్? ముంగబాగల్ ఏంది? అది నోరు కూడా తిరగట్లా నాక. ఇది ముల్బాగల్. ముల్బాగల్ బెంగళూరు దగ్గర కర్ణాటకలో ప్లేస్ ఇది. ఈ దోశ అక్కడ స్టార్ట్ చేశారు. ఏడా వైజాగ్ నుంచి బెంగళూరుకు పోయి తినేవాళ్ళు, కార్ వేసుకొని తినేసి వచ్చేవాళ్ళం. నెల్లూరు నుంచి అట్టొచ్చాను ఈ దోశ కోసం, మీరు ఈ దోశ కోసం బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు. అవును. మాకు నచ్చితే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తాము. చిన్న బండి పైన తింటాము, 10,000 దోశలు కూడా తింటాము. అబ్బా. సో ఇక్కడ రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా పెట్టారనేసి ఆలోచించాము. పెనాలు చాలా చిన్నగా భలే ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా ఉంటాయి. వీటికి ఏమన్నా సపరేట్ ట్రైనింగ్ ఉంటుందా మాస్టర్లకే? అంటే దోశలు ఒక పద్ధతిగా పోయాలి, మనం ఎట్టు పడితే అటు పోయలేం కదా. మామూలు దోశ వేసినట్టు వేస్తే అసలు అతుకుపోద్ది, దోశ అసలు రాదు. దానికి ఖచ్చితంగా వారం 10 రోజులు పైన పడుతుంది. ఏంది ఈ దోశ పోయడానికి 6 రోజులు పట్టద్దా? నేర్చుకునే మాస్టర్ నేర్చుకునే దానికి 2-3 వారాలు పడుతుంది. కొత్త వాళ్ళు అయితే, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకైనా వారం పైన పడుతున్నాయి. ఆ తవా రెడీ చేసేకే అసలు 10 రోజుల పైన పడుతుంది. కొత్త పైన అయితే దాన్ని కాల్చి 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 రెడీ చేయాల్సి ఉంటుంది. కానీ భలే రోస్ట్గా ఉన్నాయి, రోస్ట్ మామూలుగా లేదు. అబ్బా నాయన నిజంగా చూడండి అసలు. సరేగానే ఫస్ట్ మన ఎవర్స్కి అడ్రస్ చెప్పేద్దాం, అలాగే మన వైజాగ్ ఎవర్స్ కూడా అడ్రస్ చెప్పండి కరెక్ట్గా. రుచికొండలో గేటం కాలేజ్ దగ్గర వస్తుంది, కరెక్ట్గా రాజుగారి డబ్బా ఎదురుగా వస్తుంది, జాకెఫే పక్కన వస్తుంది. ఇది చూశారు కదా, కింద డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ పెడతాను, ఫోన్ నెంబర్ కూడా వేస్తా. ఏది కదా ఫోన్ నెంబర్ మనమా? ఏది దోశలు ఎన్ని రకాల దోశలు ఉంటాయి మన దగ్గర? 20 పైన రకాలు ఉన్నాయి. 20 పైన? ఏది పేర్లు చెప్పా? ప్లెయిన్, కారము, లెమన్ కారము, ఆనియన్, చింతచిగురు పొడి, పొడి దోశ, చీజ్ మసాలా, సగ్గుబియ్యం దోశ, ఆనియన్ ఉత్తప్పము, లెమన్ కారం మసాలా, ఆనియన్ మసాలా. అవి అంతా బాగానే ఉంది కానీ నీ పేరు చెప్పలా? మౌర్య గుప్తా. మౌర్య గుప్తా. అయితే నువ్వు చూడడానికి నువ్వు కూడా ఫుడ్ లాగే ఉంటావు నాలాగా. ఖచ్చితంగా నేను మా ఫాదర్ అందరం ఫుడ్. అందరూ వేసుకో. యా నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ మీకు ఇట్లా హోటల్ పెట్టాలనే? మేము తింటాం కాబట్టి అందరికీ పెట్టాలి అనేసి, డిఫరెంట్గా పెట్టాలనేసి పెట్టాము. అది అందరికి కొత్త రుచులు చూపించాలి, సాటిస్ఫై చేయాలి అనేసి పెట్టాము. బిజినెస్ కన్నా ఫుడ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి ఒక్కొక్కరికి అనేసి పెట్టాము. జాబ్ కోసం వేరే ఊర్లో వెళ్ళి ఇంట్లో వాళ్ళని వదులుకొని ఉండడం కన్నా ఇది బెటర్. ఇక్కడ ఉంటే కాలేజ్ అయిపోతే నేను ఇంకా చూసుకుంటాను. కాలేజ్ ఏంది? నేను కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఇయర్. అమ్మ బాబాయ్ మైండ్ పోతుంది లోపల. నువ్వు కాలేజ్ అవుతుండా? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్. ఊరే నాయన, నీకు పెళ్ళి అయిపోయిందాం అనుకుంటాడా నేను? లేదన్న, ఇంకా టైం ఉంది. ఇంకా టైం ఉందా? ఇప్పుడే చేసుకోబాకలే, మంచి ఫ్యూచరు. చేసుకున్నామంటే మల్లెపూలదే, సరుపుదే, పిల్లడికి డైపులదే అంటూ ఉంటారు. అందుకని పెళ్ళి ఇప్పుడల్లా చేసుకోబాక్స్. ఆమె అంగడి ఎప్పుడెప్పుడు ఉంటుంది? పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం కూడా ఉంటుంది? పొద్దున 7 నుంచి 11 దాకా. మేము ఆల్మోస్ట్ 6కి 5:30కి వచ్చేస్తాము. ఏంది శేఖర్తో
ఏకజామున 5 గంటలకు అంగడే ఓపెను. 5 గంటలకు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు స్టార్ట్ చేసుకుంటే 6:30, 7కి అవుతుంది. తెల్లార్లు ఉండదా అంగడే? 7 నుంచి 11 దాకా ఉంటుంది. తెల్లార్లు అంటే ఏడ ఓపిక ఉంటుంది మనుషులకే. అంతే కదా. మళ్ళీ సాయంకాలం 6:30 నుంచి 10:30 దాకా. నిజమే. నైట్ అవుతుంది, కస్టమర్స్ ఉన్నారంటే ఇంకా రన్ చేస్తాము. 11:30 దాకా కూడా వెళ్ళి ఉన్నాము. అబ్బా సరే అయితే మంచిది. ఎవర్సో అడ్రస్ చెప్పాడు కదా అభయ, అక్కడికి వచ్చేసేయండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. మా నెల్లూరు ఎవర్సు, వైజాగ్ ఎవర్సు ఇల్లే కాదు, చుట్టుపక్కల ఏ ఊరు ఎవర్స్ అయినా కానీ ఇక్కడికి వచ్చి ఈ దోశ తినాల్సిందే. అంత బ్రహ్మాండంగా ఉంది. నాకైతే నోరు లపలప ఆడిపోతుంది. ఎంత రేటా? మీది మొత్తం 1000 రూపాయలు అయింది. 2 దోశలు ఎక్స్ట్రా. మా సడన్గా కుమారాంటి పూనింది నీలా. అంతే. కుమారాంటి ప్యాంట్ వచ్చిన ప్రెసిడెంట్ నేను, మనోడు జిల్లా అధ్యక్షుడు. అలాగే. ఊరు నాయన ఊరు ఏంది తగలబెట్టేస్తున్నారు వెనక? మీకోసం కావాలి. మాకోసం స్పెషల్ ఎఫెక్టా? ఒరే నాయన సార్లు ఆపునా నాయన సామె పైన వచ్చే పడుతుంది తగలబెట్టి పెట్టుకుంటున్నాం మేము ఇక్కడ. అంటే అది బాగా కాలాలా, ఆ పెనులు బాగా కాలిగితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎన్ని నెలలైంది పెట్టా? 2 నెలలు అయింది కదా. 2 నెలలకి ఇంతమంది జనాభా అంటే మామూలు విషయం కాదు. అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం మీకు. అవును. కానీ ఇక్కడికి వస్తే ఒక దోశ ఆగరు. దానివల్ల మసాలా దోశ ఉంది, కారం దోశ ఉంది, జీడిపప్పు దోశ ఉంది. చూస్తూనే ఉన్నా ఒకదాన్ని మించి ఒకే తనదన్నేలా ఉంది. అవునండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది బ్రో. నా నమస్తేనా. నమస్తే. ఏమనుకో బాగా, అంటే నువ్వు తినేటప్పుడు నేను డిస్టర్బ్ చేస్తున్నాను, నువ్వేమన్నా? ఏం పర్లేదు, చెప్పండి. ఏం తింటుంటావు? దోశ ఎట్టుంది? అబ్బా 2-3 రకాల చట్నీలు వేసుకొని తింటుంటావు. సూపర్ దోశ, అసలు సూపర్ దోశ. ఈ చట్నీ, ఈ ఒక్క చట్నీ చాలు, యూనిక్ చట్నీ. ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన చట్నీ దొరకదు మనకి అసలు. టేస్ట్ చూసారా మీరు? ఆల్రెడీ రాగానే ఒక దోశ పెట్టేశాడు అన్న. ఫస్ట్ తినమన్నాడు, నాకు కూడా తినాలనిపించింది కానీ మళ్ళీ వీడియో చేయాలి కదా మనం లాస్ట్. సూపర్ దోశ, నాకు తెలిసి వర్త్ ఇట్. మనీకి అంటే ఆయన ఛార్జ్ చేసిన మనీకి ఈయన ఇచ్చిన దోశకి నాకు తెలీదు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు. అసలు కమర్షియల్ ప్లేస్ అయితే కాదు. ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ ఈట్ దిస్ ప్లేస్. అసలు యమ్మీ. ఇంక దీనికి నేను ఏం చెప్పలేను. నేను ప్రాబ్లీ వైజాగ్లో ఉన్నప్పుడు నేను ప్రాబ్లీ ఎడిక్ట్ అయిపోయానేమో. ఒక వర్డ్ అయితే కర్ణాటకని తెచ్చి వైజాగ్లో పెట్టినట్టుంది. చాలా టేస్టీగా ఉందండి. ఊరే ఇంకా అడగను కూడా అడగల. ఎవర్సో ఒకసారి అంటే మన ఎవర్స్కి పేస్ చూపియే. జూనియర్ మహేష్ బాబు లాగున్నాడు. ఆ కుర్చీని మడత పెట్టి నిజంగా అయ్యా ఎవరు తీసి తగలకూడదు నీకు. అబ్బా బలిరిగి ఏళ్ళు కూడా నిజంగా జూనియర్ మహేష్ బాబు లాగున్నారు. సరే ఇంకా నుంచి మహేష్ బాబు అయినా పిలుస్తాం మిమ్మల్ని. చెప్పండి. మహేష్ బాబునా ఎట్టుందో దోశ? ఏం దోశ అంటుండవా? దోశ అయితే క్యాష్యూ దోశ ఇచ్చారు. జీడిపప్పు దోశ. జీడిపప్పు దోశ ఏయ్ ఇదిగోండి. అబ్బా మామూలుగా ఇన్ని కూడా కాదు, ఇన్ని వేసారు. జీడిపప్పు దోశలు జీడిపప్పులు ఇన్ని ఉన్నాయి. దోశ కన్నా జీడిపప్పులు ఎక్కువ ఉన్నాయి. సూపర్. టేస్ట్ ఎట్టుందినా? టేస్ట్ చాలా బాగుంది. గీఎస్ చేశారు. నాకు నార్మల్గా అయితే క్యాష్యూస్ చాలా ఇష్టం. గీఎస్ చేశారు, ఇంకా చాలా టేస్టీగా ఉంది. ఏయ్ అందులో 3 రకాల చట్నీలు. ఇది కూడా గీతం కాలేజ్ దగ్గర ఉంది, నాకు చాలా బెనిఫిట్ అవుద్ది. రోజు ఇక్కడికి వచ్చి తినొచ్చు. అంటే మీరు దగ్గర ఉండి మీరు వస్తుంటారు, దూరం ఉండాలి కూడా వస్తుంటారు అడిగి. ఖచ్చితంగా వస్తారు టేస్ట్ చూసాక. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ వస్తుంటారు. టేస్ట్ ఆ విధంగా ఉంది. 3 రకాల చట్నీలు చిక్కగా. అవునండి, బాగుంది. అయితే బాగుంది. కానీ ఇంకా లాగించండి అయితే.